ఓకే. హాయ్ ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి సర్క్యువెన్షన్ పాలిసీ ప్రకారం ఛానెల్స్ టెర్మినేట్ అయితే దానికి లింక్ అయిన ఛానెల్స్ అన్నీ పోతాయని చెప్పేసి గతంలో ఒక అప్డేట్ జరిగింది. ఆ అప్డేట్ గురించి మాట్లాడుకున్నాం గదా! యూట్యూబ్ నుంచి ఫైనల్‌గా ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. చాలామంది క్రియేటర్స్‌కి ఇది చాలా ఉపయోగపడుతది. దీని గురించి మాట్లాడదాం. వీడియోలో మాట్లాడదాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ ప్రమోషన్ అయితే చూడండి. ఇన్‌కాగ్నిటో గాయ్. ఈ ఛానల్‌లో ఎక్కువ వచ్చేసి ఖతర్‌కి సంబంధించిన వీడియోస్ ఉంటాయన్నమాట. లైఫ్‌లో ఒక్కసారైనా సరే మనం విజిట్ అవ్వాల్సిన ప్లేసెస్ ఉంటాయి కదా! అట్లాంటి ప్లేసెస్ అండ్ డెవలప్‌మెంట్స్ ఎట్లా ఉంటున్నాయి అండ్ అట్లాగే మంచి మంచి ఈవెంట్స్ ఇవన్నీ జరిగేవన్నీ కూడా ఇతని ఛానల్‌లో వీడియోస్ తీసి పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ మీకు ఫుల్ లెంత్ వీడియోస్ కావాలంటే ఫుల్ లెంత్ వీడియోస్ కూడా ఉంటాయి. ఇతను వెళ్ళి అక్కడ మొత్తం జరిగేవన్నీ కూడా మీ కళ్ళతో చూసినట్టుగా షూట్ చేసి చూపిస్తూ ఉంటాడు. చాలా నీట్‌గా ఉంటది వీడియో క్వాలిటీ కూడా. అండ్ షార్ట్ వీడియోస్ కావాలన్నా షార్ట్ వీడియోస్ కూడా ఇతని ఛానల్‌లో అవైలబుల్ ఉన్నాయి. చాలా మంచి సెలబ్రిటీ వీడియోస్ చేస్తూ ఉంటారు. ఇతని ఛానల్ మీరు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. ఇక్కడ నేను డిస్క్రిప్షన్‌లో పెట్టాను. జస్ట్ ఛానల్ లింక్ మీద క్లిక్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ అని ఉంటుంది. సబ్స్క్రైబ్ కొట్టేసి పక్కనే 3 లైన్స్ మీద ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ ఆల్‌లో పెట్టుకోండి. ఇతని ఛానల్ ఖచ్చితంగా మీకు ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తూ ఉంటది. మీరు కూడా ఛానల్ ప్రమోషన్స్ చేయించుకోవాలి అని అనుకుంటే ఇక్కడ నాకు ఇన్‌స్టాగ్రామ్ ఐడీ కనిపిస్తుంది చూడండి. ఇన్‌స్టాగ్రామ్ ఐడీలో మీరు మెసేజ్ చేయండి. ప్రెజెంట్ పెయిడ్ జరుగుతున్నాయండి. ఓకేనా? ఇక మనం టాపిక్‌లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. దట్ క్రియేటర్స్ అందరూ ఈ అప్డేట్ తెలుసుకొని కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏం జరిగిందంటే ఈ సర్క్యువెన్షన్ పాలిసీ అని చెప్పి వేసి చాలా ఛానల్స్‌ని టెర్మినేట్ చేస్తున్నారు. అసలు యాక్చువల్‌గా వీళ్ళ మోటివ్ ఏంటంటే యూట్యూబ్‌లో అన్నెసెసరీ టాపిక్స్ చేస్తారు కదా! వాళ్ళు చేసేదానికి తలా తోక ఉండదు. ఏది పడితే అది నోటికొచ్చింది వీడియోస్ చేసి పెట్టేస్తా ఉంటారు. సమ్‌వాట్ కొంతమంది యాక్టర్స్ బ్రతికున్నోళ్ళని కూడా చనిపోయారని చెప్పేసి వీడియోస్ చేయటము, లేకపోతే అన్నెసెసరీ కాంట్రోవర్సీలన్నీ క్రియేట్ చేస్తా ఉన్నారు కదా! ఇలాంటి ఛానల్స్‌ని మొత్తం తీసేయాలనే ఉద్దేశంతో క్రియేటర్స్‌ని భయపెట్టడానికి సర్క్యువెన్షన్ పాలిసీ తీసుకొచ్చింది. ఓకేనా? ఇది ఏమవుతుందంటే ఆటోమేటెడ్ సిస్టమ్స్‌కి ఇచ్చేసేసరికి ఆటోమేటెడ్ సిస్టమ్స్ ఏం చేస్తున్నాయి? బై మిస్టేక్‌లో వేరే ఛానల్స్‌ని కూడా టెర్మినేట్ చేస్తున్నాయి. అంటే జెన్యూన్‌గా చెప్తున్నారు. కొంతమంది ఫేస్ క్యామ్ లేని వీడియోస్‌ని కూడా స్పామ్ కంటెంట్ కిందకి డిక్లేర్ చేసేసి రిమూవ్ చేస్తూ ఉన్నారు. ఒక ఛానల్ మీకు సర్క్యువెన్షన్ పాలిసీ గురించి తెలియకపోతే జస్ట్ ఒక చిన్న పాయింట్ చెప్తాను వినండి. క్లియర్‌గా మీకు అర్థమయ్యేలాగా. సర్క్యువెన్షన్ పాలిసీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఛానల్ ఉందండి. ఈ ఛానల్ మీరు రన్ చేస్తున్నారు. ఏదైనా ప్రాబ్లమ్ వచ్చి ఈ ఛానల్ డిలీట్ అయిపోయిందనుకోండి. యూట్యూబ్ వాడు తీసేసాడనుకోండి. ఈ ఛానల్ పెట్టిన వ్యక్తికి సంబంధించిన మెయిల్ గానీ, ఫోన్ నంబర్స్ కానీ, లేకపోతే ఐపీ అడ్రస్ కానీ మ్యాచ్ అయిన వేరే ఏ ఛానల్స్ ఉన్నా గానీ ఆ ఛానల్స్ అన్నీ కూడా డిలీట్ చేసేస్తున్నారు. బేసిక్‌గా ఇది సర్క్యువెన్షన్ పాలిసీ అంటే. ఇక్కడ వీళ్ళు కొన్ని మోడిఫికేషన్స్ అంటే కొన్ని మార్పులైతే తీసుకొచ్చారనమాట. ఓకేనా? ఈ సర్క్యువెన్షన్ పాలిసీ ప్రకారం టెర్మినేట్ అయిన ఛానల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మధు అనే అతనికి సంబంధించి ఛానల్ మీద సర్క్యువెన్షన్ పాలిసీ వచ్చింది. ఈ పేరు గల వ్యక్తిని ఇతన్ని యూట్యూబ్ నుంచి బ్లాక్ చేసినట్టుగా చేసేస్తామన్నట్టుగా చెప్పారు గతంలో. కానీ ఇప్పుడు వీళ్ళేం చెప్తున్నారంటే ఈ అప్డేట్ వల్ల చాలామంది క్రియేటర్స్ ఇంపాక్ట్ అవుతున్నారు. ఎక్కువ ఇంపాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక ఛానల్ పెట్టుకున్నాను. నా ఛానల్ పోయింది. ఇక నేను వేరే పోతే పోయింది ఈ ఛానల్, మళ్ళీ ఇంకో ఛానల్ పెట్టుకొనేద్దామన్నా ఆ ఫోన్ నెంబర్ మ్యాచ్ అవ్వద్దంటున్నారు. ఐపీ అడ్రస్ మ్యాచ్ అవ్వద్దంటున్నారు. సేమ్ డివైస్ వాడొద్దంటున్నారు. అండ్ నా పేరు వాడొద్దంటున్నారు. సేమ్ వీడియో వెరిఫికేషన్ కూడా వాడకూడదు అని అంటున్నారు. అలాంటప్పుడు నేను సింగిల్‌గా ఉన్నాననుకోండి. నేను ఎవరి దగ్గరికి వెళ్లి అడుక్కోవాలి డీటెయిల్స్? ఇక నన్ను కంప్లీట్‌గా యూట్యూబ్ నుంచి బ్లాక్ చేసిన కిందకి అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు బయట ప్లాట్‌ఫామ్స్ లైక్ ఇన్‌స్టాగ్రామ్ కానివ్వచ్చు, ఇప్పుడు వాట్సాప్ వాళ్ళు కూడా యాడ్స్ తీసుకొస్తున్నారు. వాట్సాప్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాట్సాప్ ఛానల్స్‌కి 2027లో మానిటైజేషన్ అఫీషియల్‌గా వస్తుంది. ఇప్పుడు సెలెక్టెడ్ ఛానల్స్‌కి మానిటైజేషన్ ఇస్తున్నారు. యాడ్ రెవెన్యూ వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ వాళ్ళు కూడా యాడ్స్‌ని టెస్ట్ చేస్తున్నారు. క్రియేటర్స్‌కి యాడ్ రెవెన్యూ ఇద్దామని చెప్పేసి. ఇక్కడ ఎవరినైతే సస్పెండ్ చేస్తున్నారో యూట్యూబ్‌లో వీళ్ళందరూ కూడా వేరే ప్లాట్‌ఫామ్స్‌కి వెళ్ళిపోతున్నారు. వీళ్ళకి అర్థమైపోయింది క్రియేటర్స్ తగ్గిపోతున్నారు. ఈ అప్డేట్ వల్ల మనం ట్రాష్ లాగా తీసేద్దాం, పక్కన పెడదాం అని అనుకుంటే మన యూట్యూబ్‌నే వీళ్ళు ట్రాష్ లాగా తీసి పక్కన పెట్టేస్తున్నారు అని చెప్పి అర్థం చేసుకున్నారు.
ఒక సడలింపు అయితే చేశారనమాట. సడలింపు అంటే కొన్ని మార్పులైతే చేశారు ఈ సర్కంవెన్షన్ పాలిసీలో. ఫస్ట్ ఈ మార్పు ఏంటంటే మీ ఛానల్ టెర్మినేట్ అయిన తర్వాత మీరు అప్పీల్ చేయండి. ఓకేనా? అప్పీల్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తది. అప్పీల్ చేయండి. ఇదివరకు వీళ్ళు ఆటోమేటెడ్ సిస్టమ్స్ నుంచి అంటే కంప్యూటర్ రివ్యూ నుంచి మాత్రమే మీకు అప్పీల్స్ చెక్ చేయటం జరుగుతదనమాట. అర్థమవుతుందా? అప్పీల్స్ చెక్ చేయటం జరుగుతది. ఇప్పుడేం చేస్తున్నారంటే హ్యూమన్ రివ్యూ ప్రామిస్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు అప్పీల్ చేశారనుకోండి, మీ ఛానల్‌లో టెర్మినేట్ అయిన తర్వాత మీ ఛానల్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మీకు అప్పీల్ ఉంటది. లేదా మెయిల్‌లోనైనా సరే మీరు అప్పీల్ హియర్ అని ఉంటది. దాని మీద నొక్కి అయినా సరే మీరు అప్పీల్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మీరు అప్పీల్ చేసినప్పుడు ఏమవుతదంటే మనుషులు మీ అప్పీల్ ఏదైతే ఉందో మీ అప్పీల్‌ని మనుషులు చెక్ చేస్తున్నారు. ఓకేనా? సో, మనుషులు చెక్ చేస్తున్నారు. సో, దీనివల్ల ఏమవుతదంటే చిన్న చితకా మిస్టేక్‌లు తెలిసి తెలియకుండా చిన్న చిన్న కాంట్రోవర్సీలు చేస్తూ ఉంటారు. అంటే కాంట్రోవర్సీలు చేయండి అని ఎంకరేజ్ చేయట్లా, గుర్తుపెట్టుకోండి. చిన్న చితకా కాంట్రోవర్సీలు చేసి తెలిసి తెలియని నాలెడ్జ్‌తో వీడియోస్ చేసేవాళ్ళు ఉంటారు కదా! అలాంటి వాళ్ళకి ఇంకొక ఛాన్స్ ఇద్దాం అనే ఉద్దేశంతో వాళ్ళు మీ అప్పీల్‌ని అప్రూవ్ చేయొచ్చు. మీ ఛానల్‌ని మళ్ళీ రీఇనిషియేట్ చేస్తారు. ఓకేనా? అన్నా మరి ఈ ఛానల్ సర్క్యుమెన్షన్ పాలిసీ పడ్డ ఛానల్ రీఇనిషియేట్ అయితే మరి మిగిలిన ఛానల్స్ అన్నీ పొయ్యి ఉన్నాయి కదన్నా! మరి వాటి పరిస్థితి ఏంటంటే వీళ్ళు ముందే చెప్పారు. ఏ ఛానల్ అయితే సర్క్యుమెన్షన్ పాలిసీ ప్రకారం సస్పెండ్ అయిందో, అర్థమైందా? సస్పెండ్ అయిందో ఆ ఛానల్ పోతది. ఆ ఛానల్ పోతే దానికి లింక్ అయిన మిగిలిన ఛానల్స్ అన్నీ గూడా తీసేస్తామన్నారు. సో, ఇప్పుడు ఈ ఛానల్‌నే తిరిగి తీసుకొచ్చి అంటే ఐ మీన్ ఈ ఛానల్‌నే తిరిగి మీకిస్తామని అంటున్నారు. సో, ఈ ఛానల్‌ని తిరిగి మీకిస్తే పోయిన ఛానల్స్ అన్నీ గూడా మళ్ళీ రీఇనిషియేట్ అవుతాయి. బావుందా అప్డేటు? సో, చాలా మంచి అప్డేట్ అండి ఇది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, యూట్యూబ్ పైలట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒకటి లాంచ్ చేశారండి. సో, ఈ ఈ ప్రోగ్రామ్‌లో ఏంటంటే ఇప్పుడు సర్క్యుమెన్షన్ ప్రకారం ఇక లేదు మీరు నిజంగా తప్పు చేశారు హ్యూమన్ రివ్యూలో అని డిక్లేర్ చేసిన తర్వాత గూడా ఓకేనా? మీ ఛానల్‌లో రియల్‌గానే ప్రాబ్లమ్ ఉంది. నిజంగానే మీరు కావాలని చేసినయి అని వాళ్ళు ఫైండ్ ఔట్ చేశారనుకోండి. ఓకేనా? సో, ఇక మీకు పర్మనెంట్ ఛాన్స్ లేదా అనంటే అలా కాదండి. వీళ్ళు మళ్ళీ ఒక ఆప్షన్ తీసుకొనొచ్చారు. మీ ఛానల్ టెర్మినేట్ అయిన 1 ఇయర్ లోపు ఓకేనా? మీ ఛానల్ టెర్మినేట్ అయిన 1 ఇయర్ లోపు మీరు ఒక కొత్త ఛానల్‌కి రిక్వెస్ట్ రైజ్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఒక కొత్త ఛానల్‌కి రిక్వెస్ట్ రైజ్ చేసుకోవచ్చండి. ఇలా రైజ్ చేసుకున్నప్పుడు ఏమవుతదంటే అంటే మీ ఛానల్ టెర్మినేట్ అయిపోయి సంవత్సరం అవ్వొస్తుంది. ఓకేనా? సంవత్సరం అవ్వొస్తే మీకు రిక్వెస్ట్ ఎ న్యూ ఛానల్ అనే ఆప్షన్ వస్తది. కొన్ని స్క్రీన్ షాట్స్ ఇక్కడ మీకు పెడుతున్నాను చూడండి. ఎందుకంటే కొన్ని ఛానల్స్ మీద మేము టెస్ట్ చేసాము. అవి వర్కౌట్ అయినాయి. అండ్ వాళ్ళకి కొత్త ఛానల్స్ అప్రూవల్ గూడా వచ్చింది. వాళ్ళు ప్రెజెంట్ అదే ఛానల్స్‌లో వీడియోస్ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. సో, ఇప్పుడు ఈ 30 డేస్ పాటు నేను వీడియోస్ ఎందుకు చేయలేదంటే ఈ సర్క్యుమెన్షన్ పాలిసీ ప్రకారం చాలా ఛానల్స్ పోతున్నాయి. సో, వాళ్ళ ఛానల్స్ అన్నిటి మీద మేము వర్కులు చేసుకుంటే ఎక్కడ వర్కౌట్ అవుతుంది అనేది చూసి మీకు ఒక ప్రాపర్ సొల్యూషన్ చెప్పాలి కదా! అందుకనే ఇంత లేట్ వచ్చిందనమాట అది. సో, మీకు తెలుసు కదా మన ఛానల్‌లో సొల్యూషన్స్ మాత్రమే ఉంటాయి. ఓకేనా? సో, రిక్వెస్ట్ ఏ న్యూ ఛానల్ అనే ఆప్షన్ వస్తది. దాని మీద నొక్కిన తర్వాత ఒక చిన్న ఫార్మ్ ఓపెన్ అవుతది. అంటే ఒక చిన్న మెసేజ్ బాక్స్ ఓపెన్ అవుతది. అక్కడ మీరేం చెప్పాలనుకుంటున్నారు? సరే ఓకే. మేము ఒక ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాం. ఏది యూట్యూబ్ వాళ్ళ తరపు నుంచి నేను చెప్తున్నా. యూట్యూబ్ వాళ్ళు ఎలా చెప్తున్నారో అలా నేను మీకు చెప్తున్నా. సో, నేను మీకు ఒకవేళ ఒక ఛాన్స్ ఇచ్చాననుకోండి. మీ ఛానల్‌లో చేసే ఇంప్రూవ్‌మెంట్స్ ఏంటి అనేది వాళ్ళు అడుగుతారు. సో, ఇక్కడ మీరు క్లియర్‌గా చెప్పండి. కుదిరితే డిస్క్రిప్షన్‌లో పెట్టేస్తాను చూడండి మ్యాటర్. వీడియో టైటిల్ మీద క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతది. ఆ మ్యాటర్ అంతా కూడా అక్కడ క్లియర్‌గా పెట్టేస్తా. సో, ఆ మ్యాటర్ కాపీ చేసేసుకొని అక్కడ పేస్ట్ చేయండి. జస్ట్ ఏం లేదు. ఆహ్, ఏదో తెలిసి తెలియక మిస్టేక్ అయిపోయింది. పాలిసీస్ అనేది నేను జాగ్రత్తగానే ఫాలో అవుతాను. కాకపోతే అది కొంచెం నేను ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానంలో రాంగ్ ట్రాక్ పట్టింది. మేబీ అందువల్ల నా ఛానల్ పోయుండొచ్చు. బట్ ఇది నా తప్పు నేను తెలుసుకున్నాను. నెక్స్ట్ టైమ్ ఇలాంటి మిస్టేక్ నేను చేయను అన్నట్టుగా మనం మ్యాటర్ ప్రిపేర్ చేసి అక్కడ పెట్టేసి సబ్మిట్ కొడితే చాలు. వాళ్ళు మన అప్పీల్ చెక్ చేస్తారండి. గుర్తుపెట్టుకోండి. అక్కడ గూడా మనుషులే చెక్ చేస్తారు. ఆటోమేటెడ్ సిస్టమ్స్‌కి ఇవ్వరు. ఓకేనా? అక్కడ గూడా మనుషులే చెక్ చేస్తారు. వాళ్ళు మన రివ్యూ అంటే మనం పెట్టిన మ్యాటర్ ఏదైతే ఉందో అది చెక్ చేస్తారు. చెక్ చేసి మనకి కొత్త ఛానల్‌కి ఎలిజిబుల్ అయ్యాము అని అంటే గనక ఖచ్చితంగా మనకి ఒక మెయిల్ వస్తది. సో, మీరు ఏదైతే చేసారో అప్పీల్ సక్సెస్‌ఫుల్‌గా ఫినిష్ అయిపోయింది. మీకు కొత్త ఛానల్ క్రియేట్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చాము. మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలనేది మీరు యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళిపోయి చెక్ చేసుకుంటూ
వస్తది అని అంటారు. జస్ట్ ఏం లేదు. అక్కడ మీకు ఆ మెయిల్ చదవగానే డైరెక్ట్‌గా మీ ఛానల్‌లోకి వెళ్ళిపోండి. గూగుల్ క్రోమ్‌లోకి వెళ్ళిపోయి studio.youtube.com అని సెర్చ్ చేసేయండి. వితౌట్ స్పేస్‌తో కొట్టండి. స్పేస్ ఉండకూడదు. సెర్చ్ చేసిన తర్వాత డైరెక్ట్‌గా మీరు ఛానల్‌లో డాష్‌బోర్డ్‌లోకి వెళ్ళిపోతారు. అంటే ఐ మీన్ ఒక స్క్రీన్ వస్తది. మీ ఛానల్ టెర్మినేట్ అయిపోయింది. సో అండ్ సో అని చెప్పేసి మొత్తం మ్యాటర్ వస్తది. కింద మీకు క్రియేట్ ఏ న్యూ ఛానల్ అని వస్తదండి. ఓకేనా? అక్కడ క్రియేట్ ఏ న్యూ ఛానల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు కొత్త ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు. దానికి పేరు పెట్టుకోవచ్చు. అండ్ ఆ ఛానల్‌ని మళ్ళీ రీయాక్టివేట్ చేసుకోవచ్చు. ఇక్కడున్న బ్యూటీ ఏంటో తెలుసా? ఇక్కడ ఏ ఛానల్ ఇప్పుడు సర్కంవెన్షన్ పాలిసీలో ఒక ఛానల్ టెర్మినేట్ అయిపోతే అతని పేరు, ఫోను నంబరు అండ్ అతని వీడియో వెరిఫికేషన్ ఎక్సెట్రా, ఎక్సెట్రా ఇవన్నీ గూడా కొత్త ఛానల్స్‌కి ఇనెలిజిబుల్ అవుతాయని చెప్పాను గదా! సో, ఇప్పుడు వాళ్ళు అప్రూవల్ ఇచ్చిన తర్వాత మనం వాళ్ళ అప్రూవల్ మీద ఒక ఛానల్ క్రియేట్ చేసుకున్నాం అనుకోండి. అదే మెయిల్ మీద అంటే ఇప్పుడు నేను చెప్పాను గదా! క్రియేట్ ఎ న్యూ ఛానల్ అని వస్తుందని జెప్పేసి. సో, దాని మీద చేసుకున్నాం అనుకోండి. మీ పేరే వాడొచ్చు, మీ ఫోను నంబరే వాడొచ్చు, మీ ఐపీ అడ్రెస్ వాడుకోవచ్చు, మీ ఫేస్ వెరిఫికేషనే వాడుకోవచ్చు. బావుంది గదా అప్డేటు. 2 మంచి అప్డేట్స్ అండి. ఆహ్, నాకు తెలిసినంత వరకు క్రియేటర్స్ చాలామంది వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఈ సర్క్యుమెన్షన్ పాలిసీ అంటున్నారు, అదంటున్నారు, వీళ్ళు ఇచ్చేదే అంతో ఇంతో. ఓకేనా? సో, దీంట్లో మళ్ళీ ఇన్ని పాలిసీస్ పెట్టి నువ్వు ఇలా చేయొద్దు, ఇలా చేయొద్దు, ఇలా చేయొద్దు అనంటే అది చాలా తప్పు. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఇగో ఈ టాపిక్ నేను చేశాను. సో, ఈ టాపిక్కు యూట్యూబ్‌లో కరెక్ట్ కాదు అని అన్నప్పుడు వీడియో అప్‌లోడ్ చేసేటప్పుడే వాళ్ళు అక్కడే రెస్ట్రిక్షన్ పెట్టి అంటే ఎలాంటి స్ట్రైకు, కంప్లెయింట్లు ఏమీ లేకుండా ఛానెల్ తీసేయకుండా వీడియో అప్‌లోడ్ చేసేటప్పుడే వీడియో అంతా కూడా వాళ్ళు ఆటోమేటెడ్ సిస్టమ్స్ నుంచి చెక్ చేసి దిస్ వీడియో ఈస్ నాట్ అలోయింగ్ టు అప్‌లోడ్ అంటే ఈ వీడియో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడానికి ఆహ్, లేదు అన్నట్టుగా ఒక ఆప్షన్ పెట్టేసి ఆ వీడియోని రిమూవ్ చేసి నెక్స్ట్ ఏదన్నా వేరే టాపిక్ చేసుకోండి అనే ఆప్షన్ తీసుకొస్తే బెటర్ నన్నడిగితే. ఏదైనా ఒక పర్టిక్యులర్ టాపిక్ తీసుకున్నాము. సో, ఒక ఇల్లీగల్ యాక్టివిటీ గురించి ఒక వీడియో చేశాము. సో, దాన్ని అప్‌లోడ్ చేసేటప్పుడు యూట్యూబే ఆటోమేటిక్‌గా ఆ వీడియో అప్‌లోడ్ అయ్యేటప్పుడే చెక్ చేసి ఇందులో ఇల్లీగల్ యాక్టివిటీ అంతా ఉంది. సో, ఇలాంటి వీడియోస్ మేము అలో చేయము అనంటే అక్కడికి ఇంక ఏ ప్రాబ్లమ్ లేదు. ఆ వీడియో తీసేస్తారు. ఓకే. ఈ పాలిసీస్ ఇలా ఉన్నాయా? అండ్ రెండోసారి మంచి వీడియో చేయడానికొస్తారు. నాకు తెలిసి ఈ ఆప్షన్ బెటర్ అని అనుకుంటున్నాను. క్రియేటర్స్ మీద ప్రెషర్ పెట్టి ఛానల్ ఉంటదా? పోతదా? అని చెప్పి తిండి తిప్పలు మానేసి ఇప్పుడు ఎందుకంటే నేను ఒక క్రియేటరు, మీరు క్రియేటర్సే. మనకు తెలుసు ఆ బాధలన్నీ. చాలామంది ఏడ్చుకుంటూ ఫోను చేస్తా ఉంటారు. సో, మీరేమంటారు? నేను చెప్పిన ఆప్షన్ వస్తే బావుంటదంటారా? లేకపోతే ఇంకా వేరే ఏదైనా ఆప్షన్స్ వస్తే బావుంటదంటారా? కామెంట్స్‌లో కామెంట్ చేయండి. నేను చూస్తాను. అన్ని కామెంట్స్ చదువుతాను. అండ్ ఆల్సో ఇంకా మీకేమైనా డౌట్స్ ఉండి మీరు మాట్లాడాలి అని అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే మాట్లాడొచ్చు. ఐడీ అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. అండ్ అట్లాగే ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు ఏదైనా డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయొచ్చు. లేదు మీ ఛానెల్స్ ప్రమోషన్స్ చేయించుకోవాలన్నా గానీ మెసేజ్ చేయొచ్చు. ప్రెజెంట్ అయితే పెయిడ్ ప్రమోషన్స్ మాత్రమే రన్ అవుతున్నాయండి. సో, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటేనే చేయండి. ప్రెషర్ ఏం లేదు. ఓకేనా? అండ్ ఇంకా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ ఇంకా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్, సొల్యూషన్స్ కోసం మన ఛానెల్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.